అనుకున్నట్లే మీ తండ్రి గారి దగ్గర ఆస్తిలో సగ భాగాన్ని తీసుకొచ్చావురా. శభాష్ రా చిన్న. అదే ఫ్రెండ్షిప్ అంటే. దారా కమాన్ చిన్న, ఎంజాయ్ చేయరా. ఎంత కాలం బట్టి ఎదురు చూస్తూ ఉన్నావో, మీ డాడీని ఎన్నిసార్లు అడిగావో, కానీ ఈరోజు నీ కళ సాకారం అవుతుంది. అరే జానీ, చిన్నకి ఇంకొక తగ్గేరా, అద్భుతంగా ఉంటుంది రా. వా తాగురా తాగురా చిన్న. మీరు కూడా తాగండి. అరే బన్నీ పక్కన పెట్టి, మనం తాగితే పని అవుతురా. తీసే పక్కన పెట్టి. రే చిన్న, రే ఒక్క పగ్గర, రే ఒక్క సిప్పు రే. దారా దారా రారా. రే జానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ సెట్కి ఫోన్ చేయరా, డీల్ కుదిర్చుకుందాం. చేస్తున్నాను రా. కమాన్, అడు పని అయిపోయింది. దుబాయ్ సెట్కి ఫోన్ చేయి. హబీబీ వచ్చేయ్. ఈ రోజు ఎలాగైనా వీడి దగ్గర మొత్తం దొబ్బేయాలరా. దుబాయ్ సెట్ కూడా వస్తాడు. దుబాయ్ సెట్ ఏంటి వీళ్ళని బిహేవియర్ ఏంటి? సముద్రం పచ్చగా ఉంది, ఆకాశం ఎర్రగా ఉంది. మీరే బాస్. ఈ కోడిని బట్టి మీరే దుబాయ్ సీట్ అని నాకు తెలుస్తుంది. అరే జానీ, కమాన్ యా. వాడు చూడరా, ఆడు పడుకున్నాడు లేదు, ఇంకో పెగ్గేసి అడిగి. ఓకే కమాన్ सेठ जी खत्म या थैंक यू बॉस डील ओके మన పర్సనల్ డీలింగ్ అయిపోయిందిరా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది హబీబీ చేసింది ఎవరు అనుకుంటున్నావు సేట్ రే జానీ చెప్పరా డాన్ మేడం ని కూడా ఫోన్ చేసి రమ్మనరా సరే డాన్ మేడం రమ్మను హలో మేడం జీ మీరు చెప్పినట్లే వాడిని మీరు చెప్పిన చోటుకి తీసుకొచ్చాను త్వరగా రండి బిజినెస్ డీల్ చేసుకుందాం ఆస్తిలో సగ భాగాన్ని తీసుకొచ్చి వాడిలా ఆస్తి తీసుకొచ్చాడు మేడం హాయ్ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ అనుకున్నదంతా అనుకున్నట్టుగా జరిగిందా సక్సెస్ మేడం మన కోమలకు పంపిస్తారా ఎస్ ఓకే రండి మేడం సైన్ పెట్టిచ్చేస్తాం మేడం డీల్ కుదిరింది కాబట్టి మీరు ఈ పేపర్ మీద వాటితో సైన్ చేస్తాం రైట్ చూడరా రైట్ 1 2 3 అయిపోయిందిరా ఓకేనా మేడం అన్ని పక్కాగా ఉన్నాయి అన్ని డీల్ కన్నా ఇది మనకు 100% సక్సెస్ అయింది థాంక్యూ మేడం సరే మేడం రండి వెళ్దాం మన ప్లేస్ లో మనం పార్టీ చేసుకుందాం ఓకే మేడం వీడిని ఇలా ఉంచే కంటే అలా ప్రాణాలతో ఉంచే కంటే ప్రాణాలు తీసేస్తే పోయినరా మేడం రేయ్ వాడు ఎంతైనా మన ఫ్రెండ్ రా మేడం వాడు ఆల్రెడీ చచ్చిన పోము వాడిని మళ్ళీ ఎందుకు చంపడం నడని మన పని అయిపోయింది వాళ్ళకి వెరీ గుడ్ వెరీ థాంక్యూ 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 జానీ జానీ రాణి రే బన్నీ గొంతు ఎండిపోతుందిరా వాటర్ బాటిల్ ఇవ్వండిరా రే జానీ రే ఎవడు పలకరేంద్రా
ఆ? ఎవరు లేరు రే జానీ బనీ రే రాత్రంతా ఇక్కడ చాలా మంది ఉండాలి, ఇప్పుడు ఎవరు లేరు, ఏమైపోయారు? అయ్యో, ఏది నా డబ్బు, ఏది నా ఫ్రెండ్స్, ఏమైపోయారు? అరే సాగి, నేను మిమ్మల్ని వదలరా, నేను మిమ్మల్ని వదలను. నాకు తెలియని ప్రాంతానికి, నాకు తెలియని అంధకార లోకానికి నన్ను తీసుకొచ్చారు. నన్ను మోసం చేస్తారా? నేను మిమ్మల్ని వదలరా. అయ్యో, ఈ స్నేహితుల వల్ల నాలాంటి ఫ్రెండ్స్ జీవితాలు ఎన్నో నాశనం అయిపోతున్నాయో. ఎంతమంది స్నేహితుల తల్లిదండ్రుల యొక్క కుమిలి కృషించి చచ్చిపోతున్నారు. ఎంత నమ్మాను, ఇంత హీన స్థితికి తీసుకొస్తారా? లోకమే స్వర్గం అనుకొని బ్రతికాను, స్నేహమై చిరకాలం అనుకొని బ్రతికాను రా. నన్ను మోసం చేస్తారా? ఎటు తోసని స్థితి, ఎటు వెళ్ళాలో తెలియదు. అయ్యో, నా అయ్యో, ఎంత మోసం చేశారా? ఈ దేశం కాని దేశంలో నన్ను బాధ పెట్టారా? అయ్యగారు ఆహారం తీసుకోండి అయ్యగారు, ఏమీ తినలేదు అయ్యగారు. అయ్యగారు కొద్దిగా తీసుకోండి అయ్యగారు. నాకు బాగా గుర్తుకొస్తున్నాడు. ఈ చేతులతో వాడిని అల్లారుగా పెంచాను. దేవుని ఎందుకు భయభక్తులు నేర్పించాను. కానీ ఈ యవ్వన కాలంలో ఈ లోకం వాడిని పెద్దలాగా కలుగుపోయింది. లోకమంతా ఇటు చూసినా కరువు, చేతికి అందిపుచ్చుకున్న ధనం వాడు ఉందో లేదో తెలియదు, వాడి కడుపు నిండుతుందో లేదో కూడా తెలియదు. వాడితో పాటు ఉన్న స్నేహితులు వాడితో ఉన్నారో లేదో కూడా తెలియదు. తండ్రి యెహోవా, నా కొడుకు ఎక్కడ ఉన్నా మీ భద్రతలో కాచి కాపాడి తిరిగి తీసుకొస్తామని నన్ను మనసారా వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్, దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఏదో ఒక రోజున చిన్నబాబు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వస్తారు. మీ ప్రార్థనే అతన్ని వెనక్కి తీసుకొస్తుందని నా నమ్మకం. పదే పదే వాడు వెళ్ళిన వైపే చూడాలనిపిస్తుంది. మీ మాటలు వింటుంటే వాడు ఇప్పుడే తిరిగి వస్తున్నట్టు. మన దేవుడి మీద మనకున్న అపారమైన నమ్మకం వాడిని తప్పగా తిరిగి తీసుకొస్తుంది. ఏమిటి, ఇంకా భోజనం చేయలేదా? ఎదిరించి పోయిన వాడు తిరిగి వస్తాడు ఇంకా కలలు కంటున్నారా? ఆస్తిని పంచుకుని పోయినవాడు వాడి కోసం ఇంతగా ఆలోచించడం ఏమీ కరెక్ట్ కాదు. సకల సమృద్ధిని కలిగిన ఈ రాజు లాంటి జీవితాన్ని కళ్ళు నెత్తికెక్కి కాళ్ళదన్ని పోయినవాడు మరలా తిరిగి వస్తే నేను రాణిస్తానా? అవును నాన్న,
చిన్నోడు చిన్నోడు అంటూ చిరునవ్వుతో పెంచావు. చివరికి నిన్ను చెదిరించుకుని పోయాడు. పెదబాబు, నన్ను మాత్రం కష్టపెట్టావు. ఈ రోజైనా నన్ను సరదాగా తిరగనిచ్చావనన్నా. బాబు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత రమ్యము, ఎంత మనోహరము. నీ తమ్ముడి పట్ల అంత ద్వేషం ఉండకూడదు నాయన. వాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు. వాడు తప్పకుండా తిరిగి వస్తాడు. సరే నాన్నగారు, నడవండి నాన్నగారు, నడవండి. కాస్త భోజనం చేద్దాం. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.